దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. గ్రేస్ టెంపుల్ సూర్యాపేట ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆ పేరు సామ్యుల్ కిరణ్. మరొకసారి మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ దినం మనం ధ్యానం చేద్దాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఈరోజు అంశం ఏంటంటే నీతిమంతుని ప్రార్థన. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట అనంటే నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అంటూ పేతురు పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ నీతిమంతుని ప్రార్థన చాలా ప్రత్యేకమైంది అన్న విషయము ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన కోసం దేవుడే ఎదురు చూస్తున్నాడట. ఎప్పుడు ప్రార్థన చేస్తారా, ఎప్పుడు ప్రార్థన వినాలి అని. అట్లా ప్రార్థించే నీతిమంతులు ఎవరు? మరి నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది బైబిల్లో? ముందుగా దీని గురించి మనం ధ్యానం చేద్దాం. రోమిలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు మనం గమనిస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడను లేడు. అసలు నీతిమంతుడే లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటే, మరలా నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నీతిమంతుడే లేనప్పుడు నీతిమంతుడు ఎలా ప్రార్థించగలడు? ప్రశ్న. ఎప్పుడైనా దీన్ని మీరు గమనించారా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారని వాక్యమే బైబిలే చెప్తుంది. ఇదే బైబిల్ గ్రంథము నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని బైబిల్ తెలియజేస్తుంది. అసలు నీతిమంతుడే లేనప్పుడు నీతిమంతుడు ఎట్లా ప్రార్థన చేయగలడు? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రశ్నకు కూడా పరిశుద్ధ గ్రంథమే సమాధానం చెప్తుంది. నీతిమంతులు ఉన్నారా? నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు అని అంటున్నాడు కదా. మరి ఈ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అదే రోమిలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పిల్లార గమనించండి, నీతిమంతుడు లేడనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఆ మాట వాస్తవం. అయితే ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవ్వగలడు, ఎప్పుడు నీతిమంతుడు అవ్వగలడు అని మనం గమనిస్తే, ఆయనను నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలడు. అర్థమైంది కదా? యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండగలడు, నీతిమంతుడిగా తీర్చబడగలడు. అందుకనే నీతిమంతునిగా మారిన వ్యక్తి ప్రార్థించగా అలాంటి నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విగ్రహాలను నమ్ముకుని భక్తి చేసుకునేటువంటి అబ్రహాము ఆయన నమ్మి కాలానుగుణంగా దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామాని పిలిచినప్పుడు అతను మాటకి లోబడి యేసు దేవుని విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. ఈరోజు ప్రియులారా, ఈరోజు గమనించాలి, అబ్రహాము దేవుని నమ్మాడు గనక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇంతకీ ఈరోజు నేను మనం నమ్మవలసింది ఏమిటి? నేను మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడగలం? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము పాపులమని, కోడెల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తం మనల్ని విమోచించలేకపోయిందని నీకు తెలియాలి. యేసయ్య నీ కోసం బలిగా మారడానికి ఈ లోకానికి వచ్చాడని, ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడని, కలవరిలో సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడని, మనకు అక్కడ నివాసములు సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడని
నేను మనం అందరము తప్పక నమ్మాలి. ఆ నమ్మకము ఈరోజు నిన్ను నన్ను మనల్ని సంపూర్ణమైన విశ్వాసులుగా మార్చగలుగుతుంది. ఈ విషయాలు అన్నిటిని కూడా నమ్మి నీ పాపాలను ఒప్పుకుంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు ప్రియులారా గమనించాలి. ఒక పోలీస్కి ఉద్యోగం వస్తే గవర్నమెంట్ అతనికి గుర్తుగా యూనిఫామ్ ఇస్తుంది. అంత మాత్రమే కాదు, గన్ ఒకటి, జాయినింగ్ ఆర్డర్ ఇలాంటివి ఇచ్చి అతడు పోలీసు అని లోకం గుర్తించేటట్లుగా చేస్తుంది. మరి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా గుర్తించారా? నీతిమంతులు ఎవరు? నీతిమంతులుగా నేను తీర్చబడ్డానని ఎప్పుడు తెలుస్తుంది నాకు? దీనికోసం మనకు స్పష్టమైనటువంటి సర్టిఫికెట్స్ ఏమీ ఉండవండి. కానీ చూడండి, అది దేవునికి మనకు గల ఆ గొప్ప ఎనలేనటువంటి ఆ సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తుంది. అది దేవునికి మనకు గల గొప్ప సంబంధమే వ్యక్తిగత సంబంధం. ఆయనతో నీకున్న రిలేషన్షిప్, దేవుని దగ్గర ఒప్పుకున్న పాపం ఏదైతే ఉందో, దేవునితో నీకున్న ఒప్పందం ఏదైతే ఉందో, దాన్నే ఆ పశ్చాత్తాపం, ఆ ఒప్పందమే దేవుని ఎదుట నీకు ఎనలేనటువంటి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. గొప్ప సమాధానాన్ని నువ్వు దేవుని దగ్గర పొందుకుంటావు. తర్వాత నువ్వు చేసే క్రియలు సంఘములో, సమాజంలో నీతిమంతునిగా నిన్ను నిలబెడతాయి. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటాడు. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని అంటాడు. ఈరోజు ప్రియులారు ఏం నమ్మాలి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు యేసయ్య. ఈరోజు దేవుని బిడ్డ నమ్మాలి. ఏంటంటే సమస్తము. చూడండి, నీతిమంతులుగా నా కొరకు ఆయన మరణించాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే కలవరి శిలువలో మరణించాడు, నా కోసమే తనకున్న ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని నా కొరకు కార్చాడని నమ్మాలి. అప్పుడు తద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడదాం. ప్రార్థిద్దాం, ప్రతిఫలాన్ని ఈరోజు అనుభవిద్దాం, యేసు కొరకు జీవిద్దాం, యేసుని మహిమపరుద్దాం నీ జీవితం అంతటిలో కూడా. చూడండి, ఈ లోకానికి యేసే మార్గం, యేసే మోక్షం, ఈ లోకములో యేసే రక్షణ, యేసే నిరీక్షణ. ఈ లోకములో చూడండి, యేసే నిన్ను గమ్యానికి చేర్చేది, నిత్యరాజ్యానికి చేర్చేది. నమ్మిన నీవు, అనేకులను ఈ రోజు విశ్వసించిన నీవు ఇతరులకు తెలియచేసి క్రీస్తు యొద్దకు అనేకులు నడిపించడానికి మార్గదర్శులుగా నేను మనము ముందుకు ఆయనకు సాక్షులుగా నిలవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి బైబిల్లో ఇంకొక మాట ఉంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అంటాడు. అక్కడ బైబిల్లో మనం గమనిస్తే నీతిమంతుని చూడండి, ఈ వచనంలో మనం గమనిస్తే అతని చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. నీతిమంతుని యొక్క ప్రార్థన కొరకు దేవుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆశలు చంపుకొని, శరీర ఇచ్చలు, కోరికలు, తలంపులు, లోక సంబంధమైన జీవితం అంతటిని చంపుకొని ప్రతినిత్యం నీ నేత్రాలతో దేవుని వైపు చూస్తూ తమ సత్క్రియలు కలిగి దేవుని కొరకు యథార్థంగా జీవించే వారి కొరకు దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత బైబిల్లో మనం చూస్తున్నాం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, ఇది కావాలి, అది కావాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎన్నో దినమెల్లా ఆశలు పుడుతూ ఉంటాయి. అయితే నీతిమంతుడైతే చూడండి, వెనుదీయకి ఇచ్చుచుండును అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏమి ఇవ్వాలి దేవునికి అనంటే, ముందుగా నీ మనసు ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ కుటుంబాన్ని దేవునికి ఇవ్వాలి. లోకంలో నీకున్నటువంటి కొలిక్స్ అనేకులను దేవుని కొరకు నేను మనం సంపాదించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తంలో నుంచి దేవునికి నమ్మకంగా నీతిమంతుడు వెనుదీయక ఇవ్వగలగటంలో ముందుంటాడన్న విషయాన్ని ఈ వచనం ద్వారా మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, నీ నీతి ఎలా ఉందో వాక్యానుసారంగా మరలు మనం పరీక్షించుకున్నటువంటి పిమ్మట పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుడు తనకున్న ధనాన్ని మాత్రమే కాదు, దేవుడికి ఏమి ఇవ్వగలడు అని మనం గమనిస్తే తన హృదయాన్ని ఇస్తాడు, తన సమయాన్ని ఇస్తాడు. ప్రియులారు చూడండి, మరి చూడండి క్రమము ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా పరిచర్యకు తన సమయాన్ని వెచ్చిస్తాడు. ప్రియులారు గమనించాలి,
తన జీవితంలో తనకు దేవుడు అప్పగించిన సమస్తంలోంచి దేవునికి నమ్మకంగా దశంభాగం ఇస్తాడు. కానుకలు సమస్తాన్ని దేవునికి నమ్మకంగా ఇస్తాడు. చివరికి తన ప్రాణాన్ని సైతము ఇచ్చుటకు వెనకాడనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇతన్నే నీతిమంతుని యొక్క జాబితాలో ఇతడు చేర్చబడ్డాడు అని మనం గమనిస్తాం. ఇలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఈరోజు నేను నీతిమంతున్నే అన్నటువంటి ఆ ఆలోచన ఈరోజు నీకు కలిగి ఉంటే దేవుని బిడ్డ, ఈ అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి దేవుని కొరకు పరిగెడుతున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? నిన్ను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి ప్రియులారా, నీ ప్రార్థన దేవుడు వింటే మరి ఏం జరుగుతుంది? దేవుడు చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడట. నీతిమంతుల ప్రార్థన దేవుడు నీ చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకిస్తే ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే కీర్తన 34వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. సామెతల గ్రంథం 3వ చూడండి అధ్యాయం 33వ వచనాన్ని మనం గమనిస్తే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల ఎవరిని దేవుడు అంటే నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు రాని, ఎన్ని ప్రతికూలతలు తన జీవితంలో ఎదురైనా నీతిమంతుడు అతన్ని కదిలించలేవు. నీతిమంతుడు ఎన్నడికి కదిలింపబడడు వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో వాక్యపు వెలుగులో దేవుని బిడ్డ. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, అనీతిమంతుని మీదికి శాపాలు, ఈ లోకరీతిగా కష్టాలు నష్టాలు ఎదురైతే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. దీవెనలు దేవుడు తన తల మీదికి దేవుడు తీసుకొని వస్తాడు. ఎంత అద్భుతమైన చూడండి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. అంత మాత్రమే కాకుండా ఆ సామెతల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ అంటాడు నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నిన్ను పడగొట్టాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను రకరకాల ప్రయత్నాలకు గురి చేయాలని, అనేకమైన ఇబ్బందులకు గురి చేయాలని సాతానుడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు నీ కొరకు చూడండి పన్నినా, ఎన్ని కుటిల ప్రయత్నాలు జీవితంలో నీ కొరకు చేసినా వాక్యం తెలియజేస్తుంది నీతిమంతుని ఆయన ఎన్నడూ కదలనీయడు. ఎవరు ఏమి నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకనంటే దేవుడే నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. దేవుడే నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డ, ఈ లోకంలో అందరం ప్రార్థన చేస్తున్నాం. బట్ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతుందా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? అంటే ప్రార్థన ఆలకించట్లేదు, ప్రార్థన ఆలకిస్తున్నాడు అని నీకు ఎలా తెలిసిందనంటే నీ ప్రార్థన దేవుడు వింటే తప్పక నీ జీవితంలోకి సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఇవేవి రావట్లేదు అని అంటే వాక్యపు వెలుగులో ఒక్కసారి నిన్ను పరీక్షించుకోవాలి. నేను నీతిమంతునిగా ఉండే అర్హత నాకుందా? నీతిమంతునిగా ఉన్నానా? నీతిమంతుని లక్షణాలు నాలో ఉన్నాయా? నీతిమంతుడు అనుసరించవలసిన విధానం నేను అనుసరిస్తున్నానా? ఈరోజు నీతిమంతునిగా తీర్చబడితే నా జీవితం ఇలా ఎందుకు ఉందనే వాక్యపు వెలుగులోకి నిన్ను పరీక్షించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజే మరొకసారి నిన్ను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక దేవుని బిడ్డ, వాక్యం వింటూ ఉండగా ఒక్కసారి నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని ఒకసారి పరీక్షించుకొని, ప్రభువా ఇలాంటి నీతిమంతుని యొక్క అనుభవాలు నాకు దయచేయి. నీతిమంతుని ప్రార్థనను వినే దేవుడో, నీతిమంతుని ఎప్పుడు కూడా నీ కన్నులు చూస్తూ ఉన్నాయి వాక్యం తెలియజేస్తుండగా, ప్రభు అలాంటి అర్హత, అటు ధన్యత నాకు దయచేయండి ప్రభు, అటు కృప నాకు అనుగ్రహించండి నాయన అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నేను మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడినట్లు, మన ప్రార్థన దేవుడు వినున్నట్లు క్రీస్తు యేసు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించాలి అని అంటే ఈరోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరాలి అని అంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలి. నువ్వు నీతిమంతునిగా ఉండాలి అని అంటే ఈరోజు దేవుని బిడ్డ యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించాలి. అలాంటి అనుభవం ఈరోజు దేవా నాకు దయచేయి, అటు కృప నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అటు కృప ఈ సమయంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు బ్లెస్ చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.